అందరికీ వందనాలండి. మరొకసారి లైవ్లో వచ్చినందుకు బాధపడుతున్నాను. నిన్నటి రోజు VKR సోషల్ మీడియాలో ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ను ఒకసారి చదివి వినిపిస్తాను. ఎంత దుర్మార్గం! దారి చూపిన సేవకునిపై ద్వేషంతో అప్పు తెచ్చుకుంటూ దారులు మూసేసి 3.5 లక్షల కోసం 22 ఏళ్ల తర్వాత కష్టపడి కట్టుకున్న ఇంటిని జప్తు చేయాలని కోరుకోవడం ఏం కృతజ్ఞత రా నాయన. కృతజ్ఞత లేని వారి వల్ల అంత్య దినాలలో అపాయకరమైన కాలాలు వస్తాయని దేవుడు చెప్పిన మాట నిజమే. ఈ పోస్ట్ చదివినప్పుడు సామెత చెప్తూ ఉంటారండి, దెయ్యాలు వేదాలు వల్లిస్తాయని. ఆ మాట ఖచ్చితంగా VKRకి సెట్ అవుతుంది. ఎంత దుర్మార్గం! ఈ మాట అనవలసింది నువ్వు కాదు, నేను అనాలి. ఎంత దుర్మార్గం మిస్టర్ VKR! నీకు ఈ 25 సంవత్సరాల్లో నీకు ప్రారంభం నుంచి ఫిలిం సిటీలో పనిచేయడానికి వచ్చినప్పుడు నువ్వేం పని చేసావు, నువ్వు మర్చిపోయావేమో. నేను మర్చిపోలే. నాకు అప్పుడు 650 రూపాయలు జీతం అయితే అందులో నువ్వు ఒక పత్రిక నడిపిస్తున్నావు, దానికి 200 ఇచ్చేసేవాడిని. నేను 650 నిన్ను అంతగా ప్రేమించా. తర్వాత ప్రతి విషయంలో ఏ విషయమైనా కానీ ప్రతి విషయంలో కూడా నీకు సహాయం చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే చాలామంది చేశారు. అందులో కూడా నేను ప్రారంభం నుంచి నువ్వు ఇప్పటి వరకు కూడా నువ్వేది సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత సంఘం దాని గురించి కూడా డబ్బులు ఇచ్చినవాడు నేను. మర్చిపోయినట్టున్నాను. జనవరిలో సెమినార్ పెడితే సెమినార్కి కూడా డబ్బులు పంపించాం. మర్చిపోయినట్టున్నాం. ఈ జనవరి సెమినార్లో మర్చిపోయినట్టున్నాం. గుర్తు చేస్తున్నాను నీకు. కృతజ్ఞత లేదా? దుర్మార్గం అంటే ఏమంటారు తెలుసా? దాన్ని దేనికి అసలు పదం ఉపయోగిస్తారు తెలుసా నీకు? దుర్మార్గం అసలు నీకు సెట్ అవుతుందా మాట పలకడానికి? అసలు అర్హుడివేనా నువ్వు? అసలు దుర్మార్గంగా ప్రవర్తించేది నువ్వు, అందరి విషయంలో దుర్మార్గంగా మాట్లాడేది నువ్వు, దుర్మార్గమైన పనులు చేసేది నువ్వు. నీ పనులు, నీ బ్రతుకు, నీ జీవితం నాకు తెలియదు అనుకుంటున్నావా? దారి చూపిన సేవకునిపై ద్వేషంతో దారి చూపేవా? ఎవరికి దారి చూపావు నువ్వెవరికి చూపావు దారి? నీకు దారి చూపినోడిని నేను. చాలామంది ఉంటే అందులో కూడా నేను ఒకడిని నీకు దారి చూపినోళ్ళు. జైల్లో ఉంటే ఏడిచావు నువ్వు. జైల్లో ఉన్నప్పుడు నన్ను ఎలాగైనా బయటికి తీసుకురండి, నేను భరించలేకపోతున్నానంటే నా ఇంటి డాక్యుమెంట్ వేరే వాళ్ళ దగ్గర పెట్టి అప్పటికప్పుడు 4 రూపాయలు వడ్డీకి తీసుకొచ్చి నీకు 1,00,000 రూపాయలు నేను ఇచ్చాను అక్కడ ప్రశాంత్ నేను అక్కడ ముందుని చేశాను. దుర్మార్గమా? ఆ రోజు నుంచి నువ్వు జైల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత మరలా జైల్లోకి వెళ్ళిపోయావు. ఎందుకు? కోర్టు ధిక్కారం చేశావు. ఇచ్చే నోటీసులకి నువ్వు సరిగ్గా రెస్పాండ్ కాకపోవడం వల్ల, అటెండ్ కాకపోవడం వల్ల రెండోసారి తీసుకెళ్ళి జైల్లో పడేస్తాను నేను మొదటిసారి జైల్లో వేసినప్పుడు, రెండోసారి జైల్లో వేసినప్పుడు నీ ముందుండి పోరాడింది ఎవరయ్యా? నువ్వు వాయిదాలకు వస్తున్నప్పుడు నీకంటే ముందు వచ్చి అక్కడ జైలు దగ్గర ఉన్నది ఎవరు? నీ జడ్జిమెంట్ రోజు నా భార్య ICUలో ఉంటే ఆమెను కూడా విడిచిపెట్టేసి నీ కోసం కోర్టు దగ్గరకు వచ్చాను కదా. నువ్వు ఎలా మర్చిపోతావు? ఈ విషయాలన్నీ ఎలా మర్చిపోతావు? ఎంత దుర్మార్గం చెప్పు. నువ్వు ఇల్లు కట్టుకుంటున్నావు, బాగుపడుతున్నావు అని చెప్పి నేను నీకు మధ్యవర్తిగా ఉండి నేను నీకు డబ్బులు ఇస్తే ఆ డబ్బులు ఇవ్వకుండా నన్ను మానసికంగా, శారీరకంగా వేధించింది కాకుండా నేను డబ్బులు అడగడానికి మీ ఇంటికి వస్తే నా మీద నువ్వు కొట్టడానికి వచ్చావు. నువ్వు, మీ మేనత్త, మీ అక్క, నీ పక్కనున్న మీ వాళ్ళ అనుసరుల మధ్యలో నేను ఒక్కడనే వచ్చాను. నన్ను కొట్టడానికి వచ్చావు. ఆ వీడియో కూడా ఈరోజు సోషల్ మీడియాలో నేను పంపిస్తున్నాను. ఈరోజు ఆ వీడియో కూడా దుర్మార్గంగా బిహేవ్ చేసింది నువ్వు. సరే, నాతో మర్యాదగా నువ్వు ప్రవర్తించలేదు. నా తల్లి, నా తండ్రి, అమ్మ, నాన్నని ఇంట్లో వెళ్ళి స్వతంత్రంగా ఆ గిన్నెలు అన్నం పెట్టుకుని తినేవాడు నువ్వు. వాళ్ళకన్నా నువ్వు గౌరవిస్తామని వాళ్ళని పంపిస్తే వాళ్ళని కూడా అసభ్యకరంగా మాట్లాడావు. వాళ్ళ మీద కేకలేస్తుంటే, తిడుతుంటే, అంతా కూడా వీడియో తీస్తుంటే నా భార్య బలవంతంగా చెయ్యి పట్టుకుని ఫోన్ లాగేసుకొని డిలీట్ చేసి బయటికి గెంటేసింది నువ్వు కదా? నీ పక్కన నీ తమ్ముడికి కానీ లేదంటే నీ పక్కనున్న వాళ్ళకి తెలియదా? తర్వాత చిన్న కంప్లైంట్ అది ఇస్తే ఆ కంప్లైంట్ గురించి గగ్గోలు పెట్టేసి నువ్వు
లేదు నేను డబ్బులు ఇచ్చేస్తాను, నేను సెటిల్ చేసుకుంటాను, నేను డబ్బులు ఇచ్చేస్తానని చెప్పి ఒక సేవకుని పిలిపించి సేవకునితో మాట్లాడుకుందాం, సెటిల్ చేసుకుందాం అని చెప్పి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉందో వాళ్ళందరూ చూడలేదా? నువ్వు ఎంత రెచ్చిపోయావో, నువ్వు ఎలా కేకలేస్తావో వాళ్ళు చూడలేదా? వాళ్ళు అసలు నువ్వు సేవకుడుగానే కాదు, విశ్వాసగా కూడా నువ్వు పనికి రాలేదని, పనికి రావు అనే సేవకుడు అన్న మాట నువ్వు మర్చిపోయావా? ఇన్ని విధాలుగా ఇన్నిసార్లుగా చెబితే నువ్వు అసలు వినలేదు కదా. నువ్వు దీన్ని దుర్మార్గం అంటారు, దీన్ని చేసిన మేలుని మర్చిపోవడం అంటారు. ఇంకా పచ్చిగా చెప్పాలంటే ఇంకా పాలు తాగి తల్లి రొమ్మును తన్నడం అంటారు, తల్లి గుండెని తన్నడం అంటారు. నీకు అలవాటే, నీకు మొదటి నుంచి ఇవన్నీ అలవాటు నీకు. కేవలం నువ్వు రాసిచ్చిన ప్రామిసరీ నోట్లు ఉన్నాయి కనుకనే నేను ఈరోజు ధైర్యంగా నేను ఏదో కోర్టుకి వెళ్ళగలిగాను. ఇన్ని విధాలుగా నువ్వు అసలు మాట లొంగలేదు, నువ్వు చేయలేదు కనుకనే కోర్టుకు వెళ్ళాల్సి వచ్చింది. కోర్టు నుంచి నోటీస్ వచ్చినా అది ప్రవీణ్కి ప్రగడాల గారు ఫోటో పెట్టుకుని ఏదో ఆయన గురించి పోరాడుతుంటే నాకు నోటీస్ వచ్చింది నాకు అన్నట్టుగా నువ్వు అందరినీ భ్రమింప చేయాలని చెప్పి నువ్వు మాట్లాడాను. నిజం కాదా అది? ప్రతిదానికి ప్రవీణ్ గారు ఫోటో పెట్టుకోవడం, ప్రవీణ్ గారు ఫోటో పెట్టుకోవడం, వీడియో చేయడం. ఎందుకంటే నీ వీడియోలు ఎవరు చూడరు కదా. ఎవరొకరు అలాంటి వాళ్ళు పెట్టుకుంటే నువ్వు వింటారు, నీ వ్యూస్ అంటారు. అందరినీ రెచ్చగొడతావు, అందరినీ రెచ్చగొట్టే విధంగా మాట్లాడతావు, నిష్ఠవచనంగా మాట్లాడతావు. నీ బతుకు తెలియదు అనుకున్నావు, నీ జీవితం తెలియదు అనుకున్నావా? చూసి అందరికీ తెలియదేమో, నీ బ్రతుకు దగ్గర నుంచి చూస్తున్నాను. నేను చెప్తున్నాను, జాగ్రత్త. నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకో, నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించుకో. దారి చూపండి. సేవకుడు అంటే నేను దారి ఏం చూపాను కదా, దారి ఏం చూపాను? ఒక దారి ఏ రోజు నన్ను ఎంకరేజ్ చేసావా? ఏ విషయంలో చూపావు నాకు దారి? ప్రతి విషయంలో నీకు దారి చూపిన ఎవరైనా అంటే ఇదిగో ముఖ్యంగా ఉన్నవని నేనే. నువ్వే చాలాసార్లు వీడియోలో చెప్పావు, ఆ వీడియోలో నేను చూసుకో, మర్చిపోయినట్టున్నా. దారి చూపిన సేవకుడు అంట. అసలు సేవకుడు అనుకో, ఆత్మల భారం ఉందా నీకు? ఎంతమంది బాప్తిసం ఇచ్చావు? వారి గురించి ఏ రోజు నువ్వు ఆలోచన చేసావా? ఏదైనా సంఘం ఉందా నీకు? ఈరోజు సంఘం లాగేసుకున్నారని మాట్లాడతావు. నీ దగ్గర ఎందుకు లాక్కుంటారు? నీ దగ్గర ఎందుకు లాక్కుంటారు? నీకంటే వెనకాల వచ్చారు ఎంతోమంది పరిచర్యకి, వాళ్ళందరూ ఎంత విస్తారంగా వాడబడుతున్నారు ఈరోజు. నీకు అది ఉండదు. ప్రతి దానికి రోడ్డు ఎక్కాడమే. పిల్లలకి డ్రాయర్లు లేవంటే రోడ్డు ఎక్కాడు. అంత దౌర్భాగ్యమా? కూడికి గతి లేనివాడు కూడా పిల్లల గురించి మాట్లాడు, డ్రాయర్కి డబ్బులు లేవని మాట్లాడు. అంత దిగజారిపోయావు. పిల్లలకి డ్రాయర్కి డబ్బులు లేకపోతే అంత బిల్డింగ్లు ఎలా కట్టావు నువ్వు? యూట్యూబ్ మీద సంపాదించేస్తున్నా, నాకు యూట్యూబ్ వచ్చేస్తున్నా. నీకు ఎక్కడి నుంచి వచ్చేస్తుంది యూట్యూబ్? నీకు ఎంత ఆదాయం వచ్చేస్తుంది? నీకు కోట్ల ఆదాయం వచ్చేస్తుందా? చూపించు, లెక్కలని చూపించు. నీలాంటి వారికి ఇన్కమ్ ట్యాక్స్ కూడా కంప్లైంట్ ఇవ్వను, నీలాంటి వాళ్ళ గురించి. రోజు నేను ధైర్యంగా చెప్తున్నాను. నేను చిన్న పని చేసుకున్నా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాను, నేను ఐటీ కడుతున్నాను. నేను కోట్లు పెట్టి బిల్డింగ్లు కట్టుకున్నాను. ఎక్కడి నుంచి వస్తుంది నీకు? కుటుంబాలు పోషించుకుంటున్నాను. ఏ కుటుంబాలు పోషిస్తున్నాను? కుటుంబాలు పోషిస్తున్నాను, అది పోషిస్తున్నాను, ఇది పోషిస్తున్నాను. చెప్పు, నీ స్టేట్మెంట్ అజయ్ బాబు గురించి తీసావు కదా, నువ్వు స్టేట్మెంట్ మాట్లాడావు కదా, నీ స్టేట్మెంట్ తీసుకుని మాట్లాడు. నీ కాలు పట్టుకుంటాను, వచ్చి తప్పైందని ముక్కు నేలకి రాస్తాను నేను. నీకు ధైర్యం ఉండద్ది, దమ్ముండద్ది. పెద్ద పెద్ద కబుర్లన్నీ చెప్తావు, ఎవరెవరి గురించో మాట్లాడతారు. విమలక్క నిన్ను నమ్మి తన ఇల్లు కూడా అమ్మేసుకుంది నీకోసం. ఆమె అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు కనీసం ఆమె గురించి ఆలోచించావు నువ్వు? ఆమెకు సాయం చేసావు నువ్వు? లక్షలాది రూపాయలు తీసుకున్నావు కదా, లక్షలాది రూపాయలు. ఎంతో దుర్మార్గం ఇది. ప్రశాంత్ నీ కోసం తన జీవితాన్ని సెటిల్ అయ్యే సమయంలో మొత్తం డబ్బంతా వెచ్చించాను నీ గురించి. 30 నుంచి 40 లక్షల రూపాయలు వెచ్చించాను నీకోసం. అతని మీద ఏం చేశావు నువ్వు? కులం వాడుకుంటావు నువ్వు. కులం పేరు మీద కేసు పెడతావు అతని మీద నువ్వు, అడ్డు తప్పించుకోవడానికి. ఎంత దుర్మార్గంగా బిహేవ్ చేస్తున్నావు నువ్వు. నీళ్ళు జప్తు చేయాల్సిన అవసరం నాకేంటి? కోర్టు వారు నోటీస్ పంపించినప్పుడు దానికి సమాధానం చెప్పాలి. నువ్వు సెటిల్మెంట్ చేసుకోవాలి, అడ్వకేట్ ద్వారా, లాయర్ ద్వారా సెటిల్మెంట్ చేసుకోవాలి. అంతేగాని యూట్యూబ్ ఎక్కేసి నీ దారులన్నీ మూసేశారు. ఏం మూసేశారు దారులన్నీ? నేను బైబిల్ పడుతూ చెప్తున్నాను. నేను వీకేఆర్ నేను చెప్తున్నా, ఎవరికి చెప్పలేదు నేను డబ్బులు సహాయం చేయొద్దు వీకేఆర్కి అనే మాట నేను ఇప్పటివరకు ఎవరికి చెప్పలేదు. చెప్పాల్సిన అవసరం లేదు నాకు. చెప్పేశాను, దారిలోనే మూసేశాను. మా ఊరికి వచ్చంటే వీళ్ళు ఊరికి వెళ్ళి నేను చెప్పాను పని కట్టుకొని, రే బాబు వీకేఆర్ నేను చెప్తున్నా విను. నిన్ను కేవలం డబ్బులు ఇవ్వవలసినవి ఎప్పుడు ఇస్తావు అని అడగడానికి మాత్రమే నీ ఊరు వచ్చా.
ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నీ ఊరు రాలేదు. నేను గుర్తుపెట్టుకో, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నీ ఊరు రాలేదు. నీ భాగవతం తెలియదా? నువ్వు పుట్టునూరులో తెలియదా నీ భాగవతం? నువ్వు పెరుగునూరులో తెలియదా నీ భాగవతం? నీకు పిల్లనిచ్చిన మామగారు ఊళ్ళో తెలియదా నీ భాగవతం? నీ భాగవతం లేటుగా తెలుసుకున్నది నేనే. సమాజానికి తెలియదు నీ భాగవతం ఏంటనేది. కృతజ్ఞత లేదంట. కృతజ్ఞత లేదు నీకు లేదు. నీకు కృతజ్ఞత లేని వారి వలన అంత్య దినాలలో అపాయకరమైన కాలాలు వస్తాయని దేవుడు చెప్పిన మాట నిజమే. బైబిల్లో ఉన్న మాటను ఎలా వాడుకోవాలో, ఎలాగ అప్లై చేయాలో నీకు తెలిసినందుకు ఎవరికి తెలియదు, ఏ సేవకు తెలియదు. ఎందుకంటే అందరూ కూడా వారి వారి పనుల్లో వారి వారి సేవలో బిజీగా ఉన్నారు. పని లేనివాడు సేవలో ఉన్నాడు అంటే నువ్వే. నీకు అవసరం వచ్చిందని పీడి సుందర గారు మాట్లాడతావు, ఏడ్చుకుంటూ మాట్లాడతావు. పాస్టర్ ప్రవీణ్ గారు సేవల గురించి మాట్లాడతావు. వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళని కూడా విడిచిపెట్టేస్తావు అంతే. ఎవరినైనా నీ బ్లాక్మెయిల్ రాజకీయాలతోటే నువ్వు లొంగ తీసుకోవాలని చూస్తే ఎవరినైనా సరే. ఈ బండారు వాళ్ళకి ఇంకా తెలియలేదేమో. వారి గురించి నువ్వేం మాట్లాడావో నా దగ్గర ఆడియో ఉంది, పంపించాను అనుకో. నేను చెప్తున్నా, ఇప్పటివరకు నేను పంపించలేదు అది ఎవరికి, ఇప్పటివరకు నేను పంపించలేదు. నువ్వు ఎలాంటి వాడు అని నాకు తెలుసు. నేను అందుకే జాగ్రత్త పెట్టుకున్నా ప్రతిదీ కూడా, ప్రతి ఎవిడెన్స్ కూడా నేను చెప్తున్నా. ఎవరికి నేను పంపించలేదు ఇప్పటివరకు. నువ్వు తల్లి గురించి తండ్రి గురించి నువ్వు ఎలా మాట్లాడావో, ఎంత పద్ధతిగా మాట్లాడావో నా దగ్గర ఆడియో ఉంది. అది పంపించాను అనుకో, నేను చెప్తున్నాను. నేను వాళ్ళ ఇంటి దగ్గరికి వాళ్ళ ఇంట్లో కాదు కదా, వాళ్ళ స్టేజ్ పై కాదు కదా, కనీసం వాళ్ళ గేటు దగ్గర కూడా రానివ్వను నేను. వీకయ్య గుర్తుపెట్టుకో. ఈ బ్రతుకు మార్చుకో, నీ పద్ధతి మార్చుకో. నోరు ఉంది కదని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేయడం, కెమెరా ఉంది కదని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళిపోవడం, డబ్బులు దండుకోవడం, డబ్బులు అడుక్కోవడం. ఏంది ఇది? తిండి లేకపోతే అడుక్కుంటావు, నీకు డబ్బు కరువు అయితే అడుక్కుంటావు ప్రతిదానికి. నువ్వు అడుక్కో, ఇచ్చేవాళ్ళు ఉంటే అడుక్కో. అంతేగాని కష్టపడి డబ్బులు ఇచ్చిన వారికి ఏమాత్రం ఎగ్గొట్టాలని మాత్రం చూడవు. నువ్వు ఎవరి దగ్గర అయితే మేలు పొందావో వాళ్ళకి అన్యాయం చేద్దాం, వాళ్ళకి దుర్మార్గం చేద్దామని మాత్రం ఆలోచించేకు. దేవుడు కూడా క్షమించడు. నువ్వు అనుకుంటున్నావు ఇంకా సేవకుని అనుకుంటున్నావేమో. దేవుడు ఎప్పుడో అప్పగించేస్తాడు నిన్ను భ్రష్ట మనసుకి. దేవుడు అప్పగించేసాడు ఎప్పుడో భ్రష్ట మనసుకి నేను. అందుకే నీకు పోయే కాలం వచ్చి ఇలా మాట్లాడుతున్నాను. అందుకే మాట్లాడుతున్నాను నువ్వు ఇలాగా. పెద్ద పెద్ద టైటిల్స్ మరలా నువ్వెవరి గురించి టైటిల్స్ పెట్టావో, దేని గురించి పెట్టావో పెట్టుకో. నువ్వు ఎలా టైటిల్స్ అని పెట్టుకో. కానీ ఆ టైటిల్ పెట్టుకున్నందుకు టైటిల్కి నేను సరిపోతానో లేదని ఆలోచించు. ముందు అది ఆలోచించు. నువ్వు ఏంటది? శుద్ధపోస కబుర్లను ఎవరి గురించి చెప్తావు? అసలు పెద్ద శుద్ధపోస నువ్వే. నిన్ను మించిన శుద్ధపోస ఎవరు లేరు. ఇంకోటి ఏంటంటే, పతివ్రత పరమాన్నం వండితే తెల్లారిదాకా చల్లలేదని ఇదొక టైటిల్. ఇది నువ్వు ఎవరి గురించి పెట్టావు నాకు ఆ సంబంధం లేదు. కానీ పతివ్రత అనేది దానికి నీకు తెలుసా? అర్థం తెలుసా నీకు? అర్థం తెలుసా నీకు? అసలు అది ఆ క్యారెక్టర్ ఉందా నీలో? దండుకోవడమే కదా ఎప్పుడు కూడా. యూట్యూబ్ అడ్డం పెట్టుకుని ఎవరు చనిపోతారా అని ఎదురు చూస్తూ ఉంటావేమో నాకు తెలుసు. ఎవరికి ఎలాంటి ఇన్సిడెంట్ జరుగుతుందా, ఎలాంటి జరుగుతుందని ఎదురు చూస్తూ ఉంటాను. మాట్లాడండి, ఇష్టం వచ్చినది మాట్లాడతా. అందరి మీద ఇష్టం వచ్చినట్టుగా ఎగురుతుంటాం. చెప్తున్నాను, పాపాన్ని మూట కట్టుకుంటున్నావు నువ్వు. పాపాన్ని మూట కట్టుకుంటున్నావు నువ్వు. చెప్తున్నాను, ఎంతో దుర్మార్గాన్ని మూట కట్టుకుంటున్నావు నువ్వు. వీకేఆర్ మార్చుకోకనిచ్చానని పద్ధతి మార్చుకో. నేను చెప్తున్నా, నువ్వు 2 సార్లు జైలుకి వెళ్తే నీకు జామీన్ నుండి విడిపించింది నేను, నీకు దగ్గర నుండి విడిపించింది నేను. ఆ కృతజ్ఞత లేకుండా నీకు డబ్బు ఇచ్చిన పాపానికి నీకు డబ్బు ఇచ్చాను నేను. అది పాపమే. నేను నీకు డబ్బు ఇవ్వటం, ఇలాంటి వాడిని ఎంకరేజ్ చేయడం పాపమే. ఇలాంటి వాడికి తోడుగా ఉండడం పాపమే. దానికి నన్ను ఎంతగా మానసికంగా నలగొట్టేసావు నాకు తెలుసు. నీకు ఇవ్వాల్సిన డబ్బులు మధ్యవర్తుకున్నందుకు ఆయన డబ్బులు అడిగితే, ఆయన డబ్బులు నా కూతురు బంగారం తాకట్టు పెట్టి నేను అతనికి ఇవ్వాల్సి వచ్చింది. ఆ రిసిప్ట్ కూడా చూపించాను కదా నీకు. ఆయన నీకు ఇంకా మనసుకు అరగట్లేదా నీకు? ఈరోజు కూడా బంగారం బ్యాంకులోనే ఉంది. ప్రతి నెల కడుతున్నాను నేను వడ్డీ. నీకు అన్యాయంగా దోచుకుంటున్నాను నీ దగ్గర. వీకేఆర్ నువ్వు ఇవ్వాల్సిన డబ్బులే కదా, నాకు ఇవ్వాల్సిన డబ్బులే కదా నేను అడుగుతున్నాను. ఎందుకయ్యా ఇంత దారుణంగా మాట్లాడతావు? రా అని మాట్లాడతావా? ఏమయ్యా నీకు ఏం అన్యాయం చేశాను నేను? ఏమన్యాయం చేశాను నీకు? పద్ధతి కాదు వీకేఆర్. మనసు మార్చుకో, నీ పద్ధతి మార్చుకో. పద్ధతి మారదా? నేను చెప్తున్నాను, ఇంకా నేను విడిచిపెట్టను. నేను చెప్తున్నా, ఎప్పటివరకు నేను సర్లే పోనీ, ఏదో బతుకుతున్నాడు, యూట్యూబ్ మీద బతుకుతున్నాడు, సర్లే ఎందుకన్నాడు విడిచిపెట్టేశాను నేను. ఈ బండారం మొత్తం నేను చెప్తున్నాను. నేను
విడిచిపెట్టేది లేదు నీకు. ఎవరికి సాధ్యమయ్యా? 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఎవరికి సాధ్యం? 2 కోట్లు పెట్టి బిల్డింగ్లు కట్టుకోవడం ఎవరికి సాధ్యం? ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఇన్కమ్ ట్యాక్స్కి ఒక లెటర్ రాసేస్తే రారా? రైడ్ చేయరా? నేను తోపు అనుకున్నా, తురుముకని అనుకున్నాను నువ్వు. అయినా ఏది చేయలేదు నీ గురించి, ఏది మాట్లాడలేదు. నీ పోస్టులు డబ్బులు గుంజుకోవాలని కూడా గుంజుకో, ఇచ్చేవాళ్ళు ఎలాగ ఇస్తూ ఉంటారు నీకు. కానీ ఇచ్చిన వాళ్ళకి చేసిన సహాయాన్ని మర్చిపోకు. మరి ముఖ్యంగా పిల్లల లోదుస్తుల గురించి, తిండి గురించి మాట్లాడకు. అంత దరిద్రమైన స్థితిలో నేను ఎవరు ఉండట్లేదు. ఈ ఆడియో ఖచ్చితంగా నువ్వు వింటావు. విన్న తర్వాత అయినా నీ ప్రవర్తన మార్చుకో మిస్టర్ వికేఆర్. అన్నా అని చెప్పి ఈరోజు రాని పోస్ట్ పెడతావు నువ్వు. అన్నా అని రాని పోస్ట్ పెడతావా? ఏ రోజైనా నేను అలా మాట్లాడానా? నేను అలా చూసానా? నేను ఏ విషయంలోనైనా నా తమ్ముడిని నాకు దూరం చేస్తావు నువ్వు, మనస్పర్ధలు పెట్టేసి. తమ్ముడిని కాదనుకున్నా నీ గురించి నేను. మిస్టర్ వికేఆర్, జాగ్రత్త. నువ్వు ఎంతోమందికి చిచ్చు పెట్టేశావు నువ్వు. జాగ్రత్త. ఒక్కొక్కటి బయటకు వచ్చినాయనుకో, నేను చెప్తున్నాను, మరలా నువ్వే వీడియో పెడతా. ఎలా బెదిరించాలి, ఎలా బ్లాక్మెయిల్ చేయాలి, ఏ విధంగా లొంగ తీసుకోవాలనేది ఆలోచిస్తూ ఉంటాను. కాబట్టి జాగ్రత్త. ఇక దోచుకోకు, ఎవరి దగ్గర దోచుకోకు. ఇక నువ్వు జనాలకు నువ్వు భయపడకపోయినా దేవునికి భయపడు. సొంతపోసు కబుర్లని చెప్ప మాకు. ఇంకా కృతజ్ఞత కలిగి ఉండు. కేవలం నువ్వు కలిగి ఉండు. నీకు దారి చూపించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వారి ఎడలో కృతజ్ఞత కలిగి ఉండు. నువ్వెవ్వరికి నేను చెప్తున్నా, నాకైతే నువ్వు అసలు ఏ దారి చూపించలేదు. నేను చెప్తున్నా, నాకు ఏ దారి చూపించలేదు. నీకు ఏదైనా దారి చూపించాను, నిన్ను జైల్లో నుంచి బయటికి తీసుకొచ్చాను, ప్రతి విషయంలో నీకు ఏదైనా చేశానంటే ఇదిగో ముందు నేనే ఉన్నా. ఈరోజు వరకు నేను చెప్పుకోలేదు ఎక్కడ. నువ్వు పెట్టిన పోస్ట్ వల్ల నేను చెప్తున్నా నీ మాట. మరి జాగ్రత్త వికేఆర్. నీ బండారాన్ని నువ్వే బయట పెట్టుకుంటున్నావు. జాగ్రత్తగా ఉండు మిస్టర్ వికేఆర్, నేను చెప్తున్నా. ఇంకొకసారి ఇలాంటి పోస్టులు ఏదైనా పెడతావా పెట్టు. విత్ ప్రూఫ్స్తో నేను వస్తాను. బాధ అంటే ఆవేదన, శారీరకంగా మానసికంగా నలిగిపోతున్నాను మిస్టర్ వికేఆర్ వల్ల. ఇతని వల్ల నలిగిపోతున్నాను నేను. సహాయం చేసినా కానీ కృతజ్ఞత లేకుండా ఇలాంటి ఇబ్బందికరంగా చేస్తూ ఉన్నాడు వికేఆర్. తెలియచేయండి అతనికి, పద్ధతి మార్చుకోమని చెప్పండి. అన్యాయంగా నేను ఇప్పుడు చెప్తున్నాను, ఇప్పటివరకు నేను చెప్పలేదు. అన్యాయంగా మాత్రం ఫాలో కాకండి. ఎవరు సహాయం చేసినా చూడండి, అనేక మంది నిరుపేదలైన సేవకులు చాలామంది ఉన్నారు. మీరు సహాయం చేయాలనుకుంటే అలాంటి వాళ్ళకి సహాయం చేయండి. వీడియోలు చేసి డబ్బులు సహాయం చేయండి. ఫోన్పే నెంబర్లు ఇచ్చి ఎవరైనా సరే అది యథార్థంగా చేస్తున్నారా లేదా చూడండి, కనుక్కొని సహాయం చేయండి. కన్నీరు కార్చాడానో, లేకపోతే ఏదో దీనంగా మొహం పెట్టాడానో, లేకపోతే లోపలన్నీ సిల్లులున్న పనేనే ఉందానో, ఏదేదో చెప్పాడండి. ఎవరికి పడతారో సహాయం చేయకండి. మీరు ఎంతో కష్టపడతారు. నిజంగా చెప్తున్నానండి, మంచి మనసు ఉన్న వాళ్ళే చేస్తారండి, నిరుపేదలైన వాళ్ళే చేస్తారు. కానీ మీరు పంపించిన డబ్బు నేను చెప్తున్నానండి, అది ఉపయోగపడేది కొంత అయితే నిరుపయోగమయ్యేది చాలా ఎక్కువ అండి. నేను చెప్తాను, అందరూ ఉన్నారని నేను చెప్పట్లే, కానీ ఉన్నారని మాత్రం నేను చెప్తున్నాను నేను. కాబట్టి మీ దగ్గరున్న సేవకులు చేయండి, మీ కళ్ళ ముందున్న సేవకులు సాయం చేయండి, వారికి సాయం చేయండి. నేను ఎప్పుడు కూడా ఎవరిని కూడా నేను అడగనండి సహాయం గురించి. నేను చేసేవాడిగానే దేవుడు నన్ను ఇచ్చేది తప్ప చేయి చాపే పరిస్థితి నాకు దేవుడు ఎప్పుడు ఇవ్వలేదండి. ప్రేమైన వాళ్ళ నేను ఆశించను కూడా, నాకు తిండి లేనప్పుడు కూడా నేను ఆశించను. కాబట్టి ఇలాంటి వారి విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని మాత్రం నేను తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.